హలో అండి, వెల్కమ్ టు అక్కి సింపుల్ బ్లాగ్స్. ఈరోజు వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి 1/2 kg వంకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే కర్రీ మగ్గిపోతుందండి. సాల్ట్ వేసుకొని కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం జీలకర్ర మెంతుల పిండి వేసుకొని బాగా కలుపుకొని చిన్న గ్లాస్ పాలు యాడ్ చేయాలండి. ఈ కర్రీకి పాలు వేస్తూనే రుచిగా ఉంటుంది, వాటర్ అసలు యాడ్ చేయకూడదు. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పిండి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఎంతో రుచిగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీలోకైనా చాలా బాగుంటుందండి, రైస్లో కూడా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.